అందరికీ నమస్కారం. నేను మీ సనపల్లి సురేష్ కుమార్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి రావడానికి కారణం, ఆమదాల వలసకి గతి గోత్రం లేకుండా చేసిన మామా మేనల్లోళ్ళు ఈరోజు అధికారం పంచుకున్నారే తప్ప అభివృద్ధిని ఏమీ చేయలేదు అనడానికి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఆమదాల వలస అభివృద్ధిని చూసుకుంటే అసలు ఏమున్నది ఆమదాల వలసలో అని ప్రజలు ఆలోచించేలా ఉంది. అసలు ఆమదాల వలస అభివృద్ధి ఏంటి, ఈ మామా మేనళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ఆమదాల వలసలో మామ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పార్టీలు మారి పదవులు రాకపోయినా తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి మంత్రి హోదాలో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలు ముందుగా మీకు చెప్పాలి. ఎందుకంటే మామ ముందు అధికారం చేశాడు కాబట్టి. మెట్టెక్కు వలసలో ఆనాడు వారి ప్రత్యర్థులైనటువంటి వారు ఎఫ్సిఐ గోడౌన్స్ని చేస్తే దానిలో షాపింగ్ మాల్ కట్టారు. ఈరోజు అది సమాధులు కూడా ఉన్నటువంటి ప్రాంతం, అంతా అధ్వానంగా ఉండదు. ఈరోజు అక్కడ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి దాన్ని ఉపయోగంలోకి రాకుండా అక్కడ ఆ రోజు ఎఫ్సిఐ గోడౌన్స్ ఆమదాల వలసకు అవసరం, కానీ వాటి స్థానంలో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ని కట్టి దాన్ని నిరుపయోగం చేశారు. బిఆర్ నగర్ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్, అది అక్కడ ఉంది అని ఎవడో నాలాంటోడికి తప్ప ఎవడికి ఈరోజు తెలియదు. నా వయసోడికి అక్కడ కాంప్లెక్స్ ఉండేది అంటే అక్కడ కాంప్లెక్స్ ఉందా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది రెండో ఘనకార్యం. మూడో ఘనకార్యం, జొన్న వలస దగ్గర ఆమదాల వలసలో మెయిన్ హాస్పిటల్. జబ్బు వస్తే హాస్పిటల్ జొన్న వలసలో, మాత్ర కావాలంటే ఆమదాలసలో. మధ్యలో ఈలోగా ఎవడైనా ఈ రోడ్ల కోసం కానీ తిరిగితే ఈలోగా అక్కడ జొన్నల్స్లో పేషెంట్స్ వస్తాడు. ఈరోజు ఆమదాల వలస వచ్చి వెళ్ళే పరిస్థితి. ఆమదాల వలసలో హాస్పిటల్ ఉంటే అందరికీ ఉపయోగం తప్ప ఆమదాల వలస 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే అది ఉపయోగంలో లేదు. ఈరోజు ఇంకా చూసుకుంటే ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 కిలోమీటర్ల రోడ్డు వేయలేని దయనీయమైనటువంటి పదవిలో ఆయన లేడు. ఆయన ఒక స్పీకర్ హోదాలో ఉండి ఒక 9 కిలోమీటర్ల రోడ్డు వేయించుకోలేకపోయాడు. అంతేకాకుండా ఆయన స్వగ్రామమైన తొగరానికి ఇంటికి వెళ్ళడానికి దారి నిర్మించుకోలేకపోయాడు. కానీ ఆయన చేసుకున్నటువంటి అభివృద్ధి ఏంటి అంటే, మున్సిపల్ పరిధిలో తిమ్మాపురం దగ్గరలో ఆయన సొంత స్థలానికి మంచి కాంపౌండ్ వాల్, సబ్ జైలుకైనా ఉండదు అంత ఎత్తుకోడ, అంత దిట్టమైన పిల్లర్లు, అది చాలా గట్టిగా అభివృద్ధి చేశాడు ఆయన. అదే కాకుండా ఆమదాల వలస దగ్గర ఆయన ఇంటి దగ్గర ఆమదాలసలో 3 ఫ్లోర్లకు పర్మిషన్ ఉంటే ఈ మధ్యన మరికొందరు 5 ఫ్లోర్లకు తెస్తే 6 ఫ్లోర్లు కట్టి ఆమదాల వలస అభివృద్ధికి బాగా కారకుడైనాడు మన తమ్మినేని సీతారాం గారు. ఇక మేనల్లుడు భాగవతం చూస్తే, మేనల్లుడు తాలూకా చుట్టాలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇల్లు, ఇది ఆయన అభివృద్ధి. గతంలో జరిగినా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీయలేదు. ఈయన ఇండస్ట్రీలకి రాయితీలు లోన్లు ఇప్పిస్తే ఆ సిల్వర్ ఫ్యాక్టరీలల్లా ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఆమదాల వలసకి ఈయన ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు. మామ షుగర్ ఫ్యాక్టరీని మూయిస్తే నేను మామ కంటే ఎక్కువే అని చెప్పి ఈయన కాన్కాస్ట్ ఫ్యాక్టరీని మూయించినటువంటి ఘనత మన మేనల్లుడు రవికుమార్ గారిది. ఇటు చూస్తే మామ మేనల్లుళ్ళు ఆమదాల వలసలో ఎలా నటిస్తారంటే, ఎలక్షన్లకు 2-3 నెలల ముందు నుంచి గొడ్డలు నీ ఊడు తీస్తానంటే నా ఊడు తీస్తాను, నా ఊడు తీస్తానంటే నీ ఊడు తీస్తాను అనడం తప్ప ఎవరు ఊడదీరు, ఎవరి మీద ఎవరు ఏం చేయరు. మేనల్లుడు అంటాడు మామ దొంగ సర్టిఫికెట్లని, కానీ దాన్ని రుజువు చేయడు. వాళ్ళు అక్కడేసాను ఇక్కడేసాను. స్పీకర్ హోదాలో ఉండి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఫోర్జరీ చేస్తే ఈ కోర్టులు ఏమైనా పడుకున్నాయా? మీరు ఏమైనా నిద్రపోతున్నారా? ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒకరోజు చెప్పేసి అది ఇంట్లో పడిస్తే సఫా. ఈ ప్రజలు నవ్వుతారు, ఏమంటే డమాబుస్ అంటావు. డమాబుస్ అంటే అయిపోద్దా? ఆయన డమాబుస్ అయితే మరి మీరు ఏమీ కాదా? మరి మీరు ఎందుకు రుజువు చేయలేదు? ఆమదాల వలస రోడ్డు ఆయన వేయకపోతే మీరు ఎందుకు వేయించలేదు? షుగర్ ఫ్యాక్టరీ ఆయన మూయిస్తే మీరు తెరిపిస్తారని అధికారంలోకి వచ్చి ఎందుకు తెరిపించలేదు? ఇదే కాకుండా మీరు చేసిన అభివృద్ధికి వస్తే ఎంఆర్ఓ ఆఫీసులు నిర్మించాం,
అది నిర్మించాం ఇది నిర్మించామని చెప్తాను. కూరగాయల మార్కెట్ని ప్లానింగ్ మార్చి కట్టారు. ఇప్పటికీ ఒక్క షాప్ అయినా ఓపెన్ చేశారా? అక్కడ ఒక్క షాపులోనైనా ఎవరైనా ఉంటుండ్రా? దాన్ని నిరుపయోగంలోకి తెచ్చిన ఘనత మీది కాదా? ఆరాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టేడియం అభివృద్ధి తాళవలస దగ్గర జరిగితే దాన్ని మీ తమ్మినేని సీతారాం వచ్చి నిధుల కోసం నిధులు వస్తే కమిషన్లు వస్తాయని కక్కుర్తి దాన్ని కూలగొడితే దాన్ని ఆపలేరు. కానీ ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికలను మాత్రం కోర్టులకు వెళ్ళి ఆపే ఘనత మీ ఇద్దరికీ ఉంది. ఆమదాలవలస రోడ్డు పనులు అవ్వకపోతే ఒక్క రోజైనా ఆ రోడ్డు మీద ధర్నా చేశారా? 6 నెలల క్రితం ఏదో ఒక ధర్నా చేసి తూతూ మంత్రంగా ఓకే చేశారు. ఇంకా చూసుకుంటే ఈరోజు కొత్త ఫ్యాక్టరీ ఒకటి తేలేదు, యువతకు ఉపాధి కల్పించలేదు. మీ ఇద్దరి తాలుగా కుటుంబ ఐక్యత గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. మామ 6 ఫ్లోర్లు కడితే, మొదటి పాయింట్ ఇది, మామ 6 ఫ్లోర్లు మున్సిపల్ పరిధిలో కడితే కనీసం పర్మిషన్ ఉందా అని మున్సిపల్ అధికారులు ఒక్కరోజైనా అడిగారా కోన రవికుమార్ గారు? రెండోది, మామ దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయని రుజువు చేసి మామని పదవి నుంచి సస్పెండ్ చేయించగలిగారా రవికుమార్ గారు? మామ లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చాడు అన్నారు. మరి మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో 10 మందితోనైనా ఈ రోజుకి ఒక్కరోజు కూడా లంచాలనే చెప్పారు తప్ప ఎవరెవరు ఆ లంచాలు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో బయటికి ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారా రవికుమార్ గారు? మామ రోడ్డులో కమిషన్ కుమ్మాడు కుక్కేశాడు అన్నారు. కానీ ఆ కాంట్రాక్టర్ మీకు తెలిసిన వాడే కదా. మరి ఆయన ద్వారా ఎంత ఇచ్చాడో అని చెప్పించేయాలి, లేదా తెలుసో డైరెక్టర్ ఫిగర్తో పలానా వ్యక్తితో పలానా ద్వారా అని చెప్పించగలిగారా? మేనల్లుడు పెళ్లికి ఆ కమిషన్లే వచ్చి వాడుకున్నారని చెప్పారు. మరి దాన్ని బయట ఆధారాలు ఎందుకు చూపించరు? నోటి మాటలు చెప్తున్నారు, కానీ గట్టి మాట ఏదైనా చెప్పొచ్చు కదా రవికుమార్ గారు? చెప్పరు. అధికారం ఉంటే మామ చేతిలో ఉండాలా, లేకపోతే మీ చేతిలో ఉండాలా? ఎవరైనా సామాన్యుడు ఇంకెవడైనా టికెట్లు రాకొని పార్టీలో వస్తే మీరు సహించలేరు. ఆముదాలు ఈరోజు ఎలక్షన్కి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్క 10 లోడ్ల కనీసం ఒక క్రషరా బిగ్ అయినా వేయించారా? మీకు క్రషరా ఉంది కదా, అక్కడి నుంచైనా ఒక వెట్ మిక్స్ ఒక 10 టిప్పర్లైనా గోతుల్లో వేసారా? చచ్చిన చావుల్లో మామది 100% బాధ్యత అయితే అందులో 80% మామదైతే 20-30% మీదే కదా. మరి మీరు కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ఏం చేశారు ఆమదాలవలసకి? మీ ఇద్దరే ఆమదాలవలస అభివృద్ధిని కుంటుపాటుతనానికి ఇద్దరు కారకులు. ఆమదాలవలసలో ఈరోజు మేము పర్యటిస్తుంటే కొంతమంది చెప్తున్నారు, అయ్యా ఆమదాలవలసలో షుగర్ ఫ్యాక్టరీ ఉంటే రైతులకి తలమానికంగా ఉండేది, సంక్రాంతి పండుగ వస్తే మాకు పండగ జరిగేది. ఈరోజు ఎడ్లు బళ్ళు రోడ్ల మీద వెళ్తే 50 కుటుంబాలు ఆ పేడెత్తి పిడకలు చేసుకొని ఆమదాలవలసలో బతికామని వాళ్ళు చెప్తుంటే కంట్లో కన్నీరు కాదు రక్తం కారుతుంది. ఇవి మీకు అడిగితే మీ వెనక మీ ముందు ఉన్న నాలాంటి వాళ్ళు ముందు సహించలేకపోతున్నారు. ఎందుకంటే నిజం అడిగినప్పుడు ఎంతోమంది అడగలేకపోతున్నారు. అడిగిన వాడికి మద్దతు తెలపలేకపోయినా కనీసం ఊరుకొని ఉండొచ్చు కదా. అడిగే మాటలు తప్ప ఏమైనా కుటుంబాలని కుటుంబీకుల్ని ఇంకేమైనా ఆమదాలవలస ఏం మారిందయ్యా? నేను చిన్నప్పుడు చదువుకున్న నుంచి ఆమదాలు తెలుగే ఉంది. మీకు ఆస్తులు పెరిగాయి, మీ కుటుంబాలు పదవులు చేశారు, మీరు అభివృద్ధి చెందినారు. కనీసం మీ కుటుంబీకులు కూడా బాగుపడలేదు, మీరు బాగుపడ్డారు. ఆమదాలవలసకి మీరు ఇచ్చే భరోసా ఏంటి అసలు? ఆమదాలవలసకి ఈరోజు ఏమని చెప్పి వస్తున్నారు? మామది చేయలేదు, నేను నీకు గత అధికారం వచ్చినప్పుడు మీరేం చేశారు? ఆమదాలవలస కుంటుపాటుకు కారణం ఈ కుటుంబ పాలన, ఈ కుటుంబ రాజకీయం, ఈ కోన రవికుమార్, ఈ తమ్మినేని సీతారామన్ నేను తెలియజేసుకుంటూ, ఈ ఆమదాలవలసలో కమిషన్ల రాజ్యం పోవాలి, కమిషన్లకు కాంట్రాక్టులు ఇచ్చే వ్యవస్థ పోవాలి, లంచాలకు ఉద్యోగాలు అమ్ముకునే వ్యవస్థ పోవాలి, యువకుల ఉద్యోగాలు అడుక్కునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థానంలో ఉండాలి, రైతుకు మద్దతు ధర దక్కాలి,
సామాన్యుడిగా బ్రతకాలి. ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నోడు నాయకుడు అవ్వాలి అంటే ఈ కుటుంబ పాలన అందం కావాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలియజేస్తూ మీ సనపల సురేష్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి, ఆమదాల నియోజకవర్గం.